అన్న తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటాడంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఏ పదవులు లేకపోయినా ప్రజలకు తిరుపతి రెడ్డి సేవ చేస్తాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ కుటుంబంలో లాగా తాము పదవులు పంచుకోవడం లేదంటూ చెప్పుకొస్తూనే కోస్గిలోని చంద్రవంచలో 4 పరకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికపై నుంచి వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ప్రారంభమైంది. తనకు ఎటువంటి పదవి లేకపోయినా తానే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తన అన్నను ఉద్దేశించి మాట్లాడడం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏ పదవి లేకపోయినా ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏకంగా కలెక్టర్లు కూడా ఆయనకు స్వాగత సత్కారాలు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక పరేడ్లో కూడా విద్యార్థుల చేత పరేడ్ నిర్వహించి కూడా ఆయనకు స్వాగత సత్కారాలు అందించారు. సో ఇవన్నీ విషయాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టుగా ఏకంగా రేవంత్ రెడ్డి నిన్న 4 పథకాల ఆవిష్కరణలో భాగంగా చంద్రవంచ గ్రామంలో కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో ఈ పథకాల ఆవిష్కరణ వేదిక పైన కూడా తిరుపతి రెడ్డిని ఆ వేదిక పైన కూర్చోబెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పక్కనే ఆ వేదిక పైన కూర్చోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది చాలదన్నట్టు ఆయన ఏకంగా తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఎటువంటి పదవి లేకపోయినా అన్నీ తాన ఇకపైన కొడంగల్ నియోజకవర్గంలో తన అన్న తిరుపతి రెడ్డి చూసుకుంటాడంటూ మాట్లాడిన మాటలు చర్చకు తావిస్తున్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తన అన్నని ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిని 10 పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ₹1 ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మనం సబ్స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. మీరందరూ సహకరి